ఆంధ్రప్రదేశ్ రాజకీయ దృశ్యాన్ని పూర్తిగా మార్చేసిన 2024 అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం వైసీపీ 11 సీట్లకు పడిపోయి ఘోర పరాజయం చవిచూసి రెండేళ్లు పూర్తి కావస్తున్న తరుణంలో పార్టీ ఇప్పటికే ఆ షాక్ నుంచి పూర్తిగా కోలుకోలేకపోతుంది. వైసీపీ పాలనలో జరిగిన అవినీతి, అక్రమాలు, దౌర్జన్యాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్న నేపథ్యంలో వైసీపీ అధినేత జగన్ వ్యూహాత్మక మౌనం పాటిస్తున్నారు. ఫామ్ హౌసులకు పరిమితమై ఉన్న ఆయన చుట్టూ దర్యాప్తు సంస్థలు ఉచ్చు బిగుస్తున్నాయని రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతుంది. త్వరలోనే లిక్కర్ స్కామ్ లో ఆయన నోటీసులు రావచ్చనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఈడీ ఈ విషయంలో ఓ నిర్ణయానికి వచ్చినట్లు టాక్ వినిపిస్తుంది. 2024 ఎన్నికల్లో 151 సీట్ల నుంచి కేవలం 11 సీట్లకు పడిపోవడం వైసీపీకి తీవ్రమైన ఎదురుదెబ్బ. ప్రజలు ఇచ్చిన ఈ తీర్పు నుంచి పార్టీ క్యాడర్ ఇప్పటికీ కోలుకోలేకపోగా మాజీ మంత్రులు, ఐఏఎస్ అధికారులు, కీలక అనుచరులు విచారణలు, కేసులతో కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కూడా జగన్ నిబ్బరంగా ఉన్నట్లు నటిస్తున్నారని, తనను నమ్ముకున్న వారి ఇబ్బందుల నుంచి రాజకీయ సానుభూతి పొందాలని ఆయన భావిస్తున్నట్లు పొలిటికల్ సర్కిల్స్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ రెండేళ్లలో అతిపెద్ద సంచలనం గత ప్రభుత్వ హయాంలో జరిగిన భారీ మద్య కుంభకోణం. 3500 కోట్ల మేరకు అంచనా వేస్తున్న ఈ స్కామ్ దర్యాప్తు ఇప్పుడు క్లైమాక్స్ దశకు చేరుకుంది. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ మరియు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సేకరించిన ఆధారాల ప్రకారం ప్రభుత్వ మద్యం పాలసీని అడ్డం పెట్టుకుని వేల కోట్ల ప్రజాధనాన్ని మైనింగ్, రియల్ ఎస్టేట్ రంగాల్లోకి హవాలా మార్గంలో దారి మళ్లించినట్లు నిర్ధారణలు వచ్చాయి. ఇన్నాళ్లు మద్యం సిండికేట్లు, బినామీల చుట్టూ తిరిగిన విచారణ ఇప్పుడు అంతిమ లబ్ధిదారుడి వైపు మళ్లిందని విశ్లేషకులు చెబుతున్నారు. ఈడీ త్వరలోనే జగన్మోహన్ రెడ్డికి నోటీసులు జారీ చేసి నేరుగా విచారణకు పిలవడం ఖాయమని సోషల్ మీడియాతో పాటు రాజకీయ వర్గాల్లో భారీ ప్రచారం జరుగుతోంది. ఈ స్కామ్ లో జగన్ సూత్రధారిగా ఉన్నారనే ఆరోపణలు తీవ్రమవుతున్నాయి. గత వారంలో జరిగిన పరిణామాలు ఈ ఉచ్చు మరింత బిగిస్తోందని సూచిస్తున్నాయి. జగన్ మాజీ పర్సనల్ అసిస్టెంట్ కె నాగేశ్వర్ రెడ్డి నివాసాలపై సిట్ అధికారులు ఆకస్మిక దాడులు చేశారు. లిక్కర్ సిండికేట్ కు మాజీ ముఖ్యమంత్రికి మధ్య ఆయనే ప్రధాన అనుసంధానకర్తగా వ్యవహరించినట్లు పోలీసులు గుర్తించారు. దాడుల్లో స్వాధీనం చేసుకున్న బినామీ ఆస్తుల పత్రాలు, డిజిటల్ డైరీలు జగన్ పాత్రను స్పష్టం చేస్తున్నాయనే టాక్ వినిపిస్తోంది. వైసీపీ అంతర్గత వర్గాల సమాచారం ప్రకారం దర్యాప్తు సంస్థలు గట్టి చర్యలు తీసుకుంటే దాన్ని రాజకీయ కక్ష సాధింపుగా చిత్రీకరించి సానుభూతి కోరుకోవాలని జగన్ వ్యూహం. గతంలో జైలు పాలైనప్పుడు వచ్చిన సానుభూతిని మళ్లీ ఓట్లుగా మార్చుకోవచ్చునని ఆయన లెక్కలు వేస్తున్నట్లు సమాచారం. కానీ 2024 ఎన్నికల ఫలితాలు ప్రజల్లో ఆయనపై తీవ్ర వ్యతిరేకత ఉందని స్పష్టం చేశాయి. లిక్కర్ స్కామ్, భూ అక్రమాలు వంటి ఆరోపణలు బయటపడుతున్న నేపథ్యంలో సానుభూతి కంటే ఆగ్రహమే ఎక్కువగా వ్యక్తమవుతోందని విశ్లేషకులు అంటున్నారు. అధికారంలో ఉన్నప్పుడు వ్యవస్థలను తనకు అనుకూలంగా వాడుకున్న జగన్ ఇప్పుడు చట్టం ముందు ఎలా నిలబడతారనేది ఆసక్తికరంగా మారింది. మాజీ మంత్రులు, అధికారులు ఇప్పటికే విచారణలు, అరెస్టులు ఎదుర్కొంటున్నారు. ఈ పరిణామాలు వైసీపీని మరింత కుదిపేస్తున్నాయి. వైసీపీలో ప్రస్తుతం తీవ్రమైన నిరాశ, నిస్పృహ కనిపిస్తోంది. క్యాడర్ రోడ్డెక్కి పోరాడుతున్న అగ్రనేత ఫామ్ హౌస్ లోనే ఉండడం పార్టీ శ్రేణుల్లో అసంతృప్తిని పెంచుతోంది. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు, 2029 అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని పార్టీని పునర్నిర్మాణం చేయాలని కొందరు నేతలు ఆలోచిస్తున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి వ్యక్తి కేంద్రీకృత నాయకత్వం కారణంగా అంతర్గత సమస్యలు మరింత సంక్లిష్టమవుతున్నాయి. రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం జగన్ చుట్టూ ఉన్న దర్యాప్తు ఉచ్చు ఆయన రాజకీయ భవిష్యత్తుపై ప్రభావం చూపే అవకాశం ఉంది. ఒకవేళ ఈడీ, సిట్ గట్టి ఆధారాలతో ముందుకు వస్తే వైసీపీ మరింత ఎదురుదెబ్బలు ఎదుర్కోనాల్సి రావచ్చు. అయితే జగన్ ఇప్పటికీ తన మౌన వ్యూహంతోనే ముందుకు సాగుతున్నారు. ఘోర ఓటమికి 2వ వార్షికోత్సవం సందర్భంగా ఏపీ రాజకీయాల్లో ఈ అంశాలు అతిపెద్ద చర్చనీయాంశంగా మారాయి.
జగన్మోహన్ రెడ్డి కలుగు దాటి బయటకు వచ్చి ఎలాంటి స్పందన ఇస్తారు, దర్యాప్తు సంస్థల షాక్ ను ఎలా ఎదుర్కొంటారు అనేది రాబోయే రోజుల్లో రాష్ట్ర రాజకీయాలకు కీలకంగా కానుంది. ఈ పరిణామాలు ఆంధ్రప్రదేశ్ లో పారదర్శకత, అవినీతి నిర్మూలనపై ప్రజలు ఎంతగా ఆశిస్తున్నారో మరోసారి గుర్తు చేస్తున్నాయి. చట్టం ముందు అందరూ సమానమేనని నిరూపించే సమయం ఆసన్నమైంది.